నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం రైతు. ఈరోజు మనం వచ్చేసి దెబ్బలగూడ విలేజ్, కందుకూరు మండలము, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. చూడండి, మనకి జపాల్ నాయక్ గారు మన గత 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఫామ్కి వచ్చి మన వీడియో తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే మనకి అవకాడో ఫార్మింగ్ చేస్తున్నారు. అయితే మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క అంటే ఈ తోట అనేది ప్రస్తుతం ఎలాగా ఉంది, పూర్తి వివరాలు మరి సానాటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, నమస్తే సార్. సార్, ఒక 2 సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని కలిసి. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే, అంటే సార్ నాకు మెయిన్గా చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు సార్. అంటే అవకాడో అంటే ఏంటి సార్ అసలు? అవకాడో మనకు అన్ని విధాలుగా బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్, న్యూట్రియన్స్, ఏ పండులో లేనని ప్రోటీన్స్, న్యూట్రియన్స్ ఈ పండులో దొరుకుతుందండి మనకి. ఓకే సార్. ఇప్పుడు మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఇచ్చే పండు అంటే ఇది ఒకటే ఉంటుంది. ఓకే, బాడీకి అన్ని విధాలుగా మనకు సహకరిస్తుంది ఈ పండు. ఓకే. ఇంకోటి మన దగ్గర మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియాలో కానీ చల్లని ప్రదేశాల్లో మాత్రమే కూర్గు, ఇక్కడ మన కర్ణాటక సైడు అక్కడ సైడే పండుతుంది. ఓకే సార్. అది అటవీ ప్రాంతాల్లో పండుతుంది బాగా. ఓకే సార్. ఇప్పుడు మన దగ్గర అయితే ఈ ఈ వెరైటీ మాత్రం హాట్ క్లైమేట్లో 45 degrees అయినా కూడా మనకు సర్వైవల్ అవుతుంది. ఓకే సార్. అంటే మీకు ఇప్పుడు మంచిగా గ్రోత్ కావడానికి, ఇప్పుడు ఈ హాట్ క్లైమేట్లో గ్రోత్ కావడానికి అయితే ఈ వెరైటీ అయితే బెస్ట్. బల్బ్ వెరైటీ, వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ వెరైటీ అని ఉంది. ఇంకోటి పింకర్టన్ కూడా మనకు సర్వైవల్ అవుతుంది 45 degrees వరకు. ఓకే సార్. అంటే మీకు ఈ పండు ఎట్లా సార్, మీకు ఎట్లా పరిచయం సార్ ఇది మీకు? నేను యూకేలో ఉన్నానండి. నేను లండన్లో MBA చదివేటప్పుడు నేను బాగా తినేవాడిని అక్కడ. ఓకే సార్. మళ్ళీ నేను లండన్ నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏదైనా వ్యవసాయం చేయాలనే ఆలోచన, నేను కొన్ని రోజులు జాబ్ చేసినాను. నాకు నచ్చక మళ్ళీ మానేసి మా నాన్నతో పాటు వ్యవసాయం చేసాను. ఇంకా మనం ఏదైనా తోట పెట్టాలని, పండ్ల తోటలు ఏదైనా పెట్టాలని నేను చాలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మనకు మంచి వెరైటీగా ఉండాలి, ఎగ్జైటింగ్ ఫ్రూట్గా మనకు ఇప్పుడు ఉన్న అందరు పెట్టిన దానికంటే ఒక భిన్నంగా వేరేలాగా పెట్టాలనే ఆలోచనతోటి నేను అవకాడో నేర్చుకున్నాను. దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్? చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు మన హ్యాస్ వెరైటీ అని, పింకటన్ అని, ల్యాంబాస్ అని, ఎట్టింగర్ అని, వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బు వెరైటీ అని, ఇలా చాలా రకాల ఉన్నాయండి. కానీ మన దగ్గర పండిత్ మాత్రం వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బు వెరైటీ ఒకటి, ఇంకోటి పింకటన్ వెరైటీ అని ఒకటి. ఈ 2 వెరైటీలు మన హాట్ క్లైమేట్కి 100% సూటబుల్ అవుతుంది. మనకు 3rd year నుంచి హీలింగ్ వస్తుంది మంచిగా. ఇప్పుడు నాది 6th year అండి ఈ తోట. ఇప్పుడు నాకు జూన్ జూలైలో హార్వెస్టింగ్ టైం అవుతుంది. జనవరి ఫిబ్రవరిలో మనకి పూత వస్తుంది. సేమ్ మామిడి సీజన్ లాగానే మనకు స్టార్టింగ్ పూత రావడం, కానీ పండ్లు మామిడి కంటే ఒక 15 days తర్వాత వస్తుంది పూత. మామిడి కంటే 15 days తర్వాత కాయలు కూడా మనకు, ఇంకోటి చెట్టు మీద కాయలు ఒక 15 days 1 month కూడా నిలుస్తుంది. మనం మార్కెట్ ఒడిదుడుకులు చూసుకొని మనం తెంపుకొని కూడా అమ్ముకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెట్లో మనకు 150, 200, నేనైతే ఇక్కడ 200 నుంచి 300 మధ్యలో ఇక్కడే అమ్మేస్తున్నాను తోట దగ్గర. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముతున్నాను. ఫామ్ దగ్గరికే వచ్చి విజిటర్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. నేను హార్వెస్టింగ్ టైంలో సోషల్ మీడియా ద్వారా నేను అందరికీ పరిచయం అయ్యాను. ఇంకా ఆ విధంగానే మనకు వస్తూ ఉంటారు, తీసుకొని వెళ్తూ ఉంటారండి. ఇక్కడికే వచ్చి మా ఫామ్ దగ్గరికే వచ్చి తీసుకొని వెళ్తారు. ఫ్రెష్ మాల్ ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్ ఉంటుంది. ఎక్కువ ఇంట్లో వాళ్ళే ఎక్కువ తీసుకొని వెళ్తారు. షాపుల వాళ్ళు అయితే తక్కువ, ఇంట్లో వాళ్ళే ఎక్కువ వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారండి. అంటే ఒక్కసారి ఈ మొక్కల్లో మీరు ఎక్కడి నుంచి సేకరించుకున్నారు కూడా? నేను ఫస్ట్ మన కృష్ణారెడ్డి అన్న త్రూ బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకున్నాను. ఒక్కటి ఎంత పడింది సార్? మీరు ఎంత దూరం పెట్టుకున్నారు? అప్పుడు నాకు వచ్చేసి 420 rupees ఏమో పడిందండి మొత్తం. ఏంటి మన ఫామ్కి వచ్చేసరికి 400 చేంజ్ పడిందండి. ఓకే. ఇప్పుడు 360, 400 మధ్యలో నేనే ఇస్తున్నాను మొక్కలు. మనం ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసి మనకు మొక్కలు ఇస్తున్నామండి. రైతులకు కావాల్సిన వాళ్ళకి మనం ఇక్కడే ఇస్తున్నాము. ఓకే సార్. సార్, అంటే ఇప్పుడు సార్ ఇది మనకు ఈ మొక్క నాటుకున్న తర్వాత అంటే కొంచెం వీటికి వచ్చే చీడపీడ కానీ, తెగుళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా రావండి. అడవి మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది. మన మామిడి ఎట్లానో ఇది కూడా అంతే. మామిడి కంటే
మనము ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం దీనికి లేదు. మామిడి కంటే తక్కువ తీసుకున్నా సరిపోతుంది కేర్. ఎంత డిస్టెన్స్ ఉంటాయి సార్? నేను 14 ఫీట్కి వేసానండి. 18 ఫీట్ అబోవ్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకునేటోళ్ళు. ఓకే. 18 ఫీట్స్ అబోవ్ వేసుకుంటే ఏంటంటే మనకు డిస్టెన్స్ చెట్టుకు గాలి తగలడం. ఇప్పుడు నాది 14 ఫీట్స్ ఉన్నాయి చూడండి, మొత్తం అల్లుకుపోయింది మొత్తం బాగా. అందుకే మనం డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేసుకొని, ఇంకోటి దీనికి కూడా కొంచెం షేడ్ లాగా ఏంటంటే ఈ మహాగని చెట్లు కానీ మునగ చెట్లు కానీ అట్లాంటివి మనం ఈ దూరం వేసుకొని ఈ చెట్టు నాటేటప్పుడే ఈ మన మునగ కానీ మహాగాని కానీ నాటుకుంటే ఏమవుతారంటే అది మహాగాని అయితే బాగా పెరిగిపోయి టెంపరేచర్ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. మన నైట్రోజన్ ఇచ్చి కొంచెం వాతావరణాన్ని చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని మనం మహాగాని వేసుకుంటే ఈ చెట్టుకి బాగుంటుంది అనే ఉద్దేశం నేను వేసుకోలేదు. ఎందుకంటే నాకు 14 ఫీట్స్లోనే ఉంది కాబట్టి నాకు ఇప్పుడు వేసుకోవడానికి కూడా ఛాయిస్ లేదు. ఇప్పుడు వేసుకునే రైతులకు ఏదైతే నాకు మైనస్ ఉందో నేను వాళ్ళకి ప్లస్ చెప్పడం వల్లనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంది ఇప్పుడు పండించిన దానికి వాల్యూ లేకుండా పోతుంది. మనం చెప్తేనే కదా వాళ్ళు కూడా మనకు ఇప్పుడు పంట పెట్టని వాళ్ళు కదా, పెట్టిన వాళ్ళకి మనం ముందే చెప్తే వాళ్ళు ముందు జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు సర్వైవ్ అవుతారు. అంటే దీనికి ఏమైనా ప్రూనింగ్ అట్లా ఉంటుందా? ప్రూనింగ్ చేసుకోవాలండి. ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి? ఎవ్రీ ఇయర్ చేసుకోండి. చెట్టుని ఇప్పుడు కొమ్మలు ఏంటంటే బాగా పెరిగిపోతా ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఈ కొమ్మ ఉన్నది చూడండి, నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడ కట్ చేశాను, ఇంత పెరిగిపోయింది. ఓకే, 1 year లోనే మాకు ఇంత వచ్చేసి పెరిగిపోయింది. ఇది ఫ్రూట్స్ వచ్చినాయి దీనికి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ 4-5 బ్రాంచ్లు ఎక్కువ మనం ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అన్ని బ్రాంచ్లు పెరుగుతూ ఉంటాయి. ఓకే సార్. అంటే మనకి నాటుకున్నప్పటి నుంచి ఇక మనకు వీటికి కామన్గా ఎరువులు అట్లాంటివి ఏమైనా ఇవ్వాలి సార్? నేనైతే సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడు మన చెట్టుకి ఒక 2 ఫీట్ల దూరంలో ఒక ఫీట్‌న్నర డెప్త్ ఇట్లా ఏర్లు కనిపించేంత వరకు డెప్త్ చేసేసి ఒక 10 తట్టలు 15 తట్టలు చెట్టుకు సరిపడే ఎరువు వేసేసి, ఒక 15 తట్టలు ఎరువు వేసేసి దాన్ని పూడ్చేస్తాం. పూడ్చేసిన తర్వాత వాటర్ ఇస్తూ ఉంటే అది డైరెక్ట్ వేరుకే వెళ్ళిపోయి మనకు చెట్టు గ్రోత్ మంచిగా వస్తూ ఉంటుంది. ఇక రెగ్యులర్గా మనం ఏ మందులు వేయాల్సిన అవసరం లేదు. డిఏపి కానీ యూరియా కానీ, కొందరు చెట్టు తొందర బలం కావాలి కానీ యూరియా డిఏపి ఇట్లాంటివి వేస్తుంటే ఏది అవసరం లేదండి. ఈ చెట్టుకు అయితే ఎరువు వేసుకున్న న్యాచురల్గా మనం ఆవు ఎరువు, పశువుల పెండ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన బాయిలర్ కోడ్లది లేకపోతే లేయర్ కోడ్లది ఉంటాయి కదా, అది తీసుకొచ్చేస్తున్నారు. అది హీట్ ఎక్కువ. ఆ హీట్ తోటి చెట్టు చనిపోతుంది. చాలా మంది అట్లానే చేసిన అది హీట్ తోటి చనిపోతుంది. అట్లాంటి ఎరువులు వేయొద్దు. ఓన్లీ పశువుల పేడనే, అది కూడా బాగా డ్రై చేయాలి. ఓకే సార్. పచ్చి వేయొద్దు. కొంచెం ఆరినాక దాన్ని మెత్తగా వేసుకునేటట్టు చేసుకుంటే చెట్టు మంచిగా గ్రోత్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఈ వెరైటీలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మనకు మొదటి దిగుబడి రావడానికి? 3వ సంవత్సరం నుంచి మీకు క్రాప్ వస్తుందండి. ఓకే సార్. 3వ సంవత్సరం నుంచి క్రాప్. సరే అంటే 3వ సంవత్సరం నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు దీని లైఫ్ ఉంటుంది సార్. అంటే మీరు మొదటి సంవత్సరం, నేనైతే 2 years బ్యాక్ వచ్చిన, ఆ సంవత్సరం ఎంత దిగుబడి తీసారు? లాస్ట్ ఇయర్ 5-10 కిలోలు స్టార్టింగ్ లో వచ్చేసిందండి. 3వ సంవత్సరం నుంచి 5-10 కిలోలు వచ్చింది. ఇప్పుడు 5వ సంవత్సరం అయిపోతుంది. 6వ సంవత్సరం ఇది. 6వ సంవత్సరం నీకు ఒక చెట్టుకి 20 కిలోలు అట్లా వచ్చింది. ఓకే సరే. అంటే ఇప్పుడు మెయిన్గా సార్ ఈ ఫ్రూట్ అనేది మనకు మార్కెట్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే మార్కెట్ మీరు ఎలా చేస్తారు? మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్రూట్ వాల్యూ తెలియదండి, ఇంకా తెలియదు. అవును సార్. అదే ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఈ పండు తింటే ఏమవుతుంది, ఈ పండు వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి, ఈ పండు చిన్నపిల్లలకు పెడితే మెదడు బాగా షార్ప్ వస్తూ ఉంటుంది. పిల్లలకి కొంచెం మంచి కొలెస్ట్రాల్ ఇచ్చినట్టు, న్యూట్రియన్స్ ఇచ్చినట్టు బాగా. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే అవకాడో తినిపియండి పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి తినిపియండి, ఇంకోటి ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వాల్యుబుల్ పండు అండి ఇది. ఇప్పుడు మన గ్లోబల్ మొత్తం మన భూమి మీద అన్ని పండ్ల కంటే అవకాడోకు ఉన్నంత వాల్యూ ఏ పండుకు లేదండి వాస్తవానికి చెప్పాలంటే. సో ఈ పండు వల్ల మనకు అన్ని రకాల కాల్షియం, న్యూట్రియన్స్, ప్రోటీను అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. కాకపోతే అవేర్నెస్ లేదు ఈ పండు వల్ల. ఇంకోటి, మార్కెట్లో వెళ్తే 100 రూపాయలకు ఒక పండు అమ్ముతున్నారు. సో మన వాళ్ళు ఏంటంటే 100 రూపాయలు కొని తినాలా అనే ఆలోచనతోటి ఇప్పుడు అంత అవేర్నెస్ అయితే లేదండి. ఇప్పుడు రాను మనకు మార్కెట్లో అందరికి తెలిస్తే కదా మనకు ఇంకా స్పీడప్ అయ్యేది. ఇప్పుడు ఎవరికి తెలియదు. నేను వేసేటప్పుడు మా ఇంట్లోకే తెలియదు.
మా ఇంట్లోకే తెలియదు ఏం పండు నేను ఎట్లా తినాలి ఏంది అని. అప్పుడు మెల్లిమెల్లిగా ఇప్పుడు అట్లనే సేమ్ మనము ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఓకే సార్. అంటే ప్రజెంట్ మీరు ఎట్లా అమ్ముకుంటున్నారు సార్? ఇప్పుడు నేను ఫామ్ దగ్గర 200, 250, 300 అట్లా అమ్ముకుంటున్నాను. ఇక్కడికి ఇక్కడే వస్తుంది. అమ్ముకుంటున్నాను. ఓకే. 6th year రన్నింగ్. అంటే మీరు అప్పటి నుంచి దిగుబడి పెరిగిందా సార్? పెరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు చెట్టు పెరిగే కొద్దీ నీకు చెట్టు గ్రోత్ పెరిగే కొద్దీ ఫ్రూట్స్ కూడా ఎక్కువనే వస్తూ ఉంటుంది కదా. సరే, అంటే కొంతమంది అడిగిన కామెంట్లో డౌట్ ఏంటంటే మామూలుగా ఏమైనా అడవి జంతువులు ఇప్పుడు కోతులు కానీ అట్లాంటివి ఏం లేదండి. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు నాకు పక్కనే కోళ్ళ ఫారం ఉంది, షెడ్ ఉంది, రేకులు ఉన్నాయి కదా. అవును సార్. ఆ రేకుల పైన కూడా ఆడుకున్నాయి కానీ రేకులు పగలు కొట్టినాయి కానీ చెట్టు దగ్గరికి అయితే రాలేదండి. ఇప్పటివరకు అయితే చెట్టు దగ్గరికి అయితే రాదు. కొంచెం మన వెన్న లాగా ఉంటుంది, టేస్టీగా ఉండదు. ఓకే. ఇప్పుడు మన వెన్న ఎట్లా ఉంటుంది, అవును, చప్పగా అట్లా ఉంటుంది కొంచెం. సో ఈ కోతులు కానీ జంతువులు కానీ ఇష్టపడవు ఎక్కువ. ఓకే. అట్లా అని కోతుల బెడద అయితే ఏం లేదు. అట్లా అని చెప్పేసి మనం ఫెన్సింగ్ వేసుకోకుండా ఏదో పెట్టినామా అన్నట్టుగా ఉంటే జంతువులు వస్తూ ఉంటాయి, తొక్కుతూ ఉంటాయి, దానికి రుద్దుకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, అవి బాగా డ్యామేజ్ అయిపోతుంటాయి. అట్లా చేయడం వల్ల యూజ్ ఉంది. ఫెన్సింగ్ వేసుకుంటే మనకు తోటలోకి ఏవి రావు. అదే ఫెన్సింగ్ లేకుండా ఉంటే తోటలకు అన్నీ వస్తూ ఉంటాయి కదా. అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.